హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ₹1,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ స్కీమ్లో ఎంత వడ్డీ వస్తుందనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో లాస్ట్ వీడియోలో అయితే మనం 50,000కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా బాగా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదు వాళ్ళకి నేను స్క్రీన్ మీద చూపిస్తాను. అదేవిధంగా మీకైతే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కింద మీకు చూపిస్తుంది కదా 50,000 డిపాజిట్ అని, దాని మీద క్లిక్ చేసి అది చూడండి. సో 1,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఏ స్కీమ్లో ఎంత వడ్డీ వస్తున్నది మీకు నేను ఈ వీడియో చెప్పిన తర్వాత మీరు దగ్గరలో ఉండి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు సేమ్ అదే వడ్డీ అదే ఇంట్రెస్ట్ ఎటువంటి మార్పు అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా 1,00,000 ఎంత వడ్డీ వస్తుందని మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ స్కీమ్ వచ్చి టైం డిపాజిట్. సో టైం డిపాజిట్ అనేది మనం ఒక కొంత పీరియడ్ అనమాట. సో ఇందులో మనకు 4 టైప్స్ ఉంటాయి అనమాట టైం డిపాజిట్ స్కీమ్స్ అనేది. 1 ఇయర్ టైం డిపాజిట్, 2 ఇయర్స్ టైం డిపాజిట్, అదేవిధంగా 3 ఇయర్స్ టైం డిపాజిట్, లాస్ట్ వన్ వేసి 5 ఇయర్స్ టైం డిపాజిట్. సో దీనికి ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం 1,00,000 వేస్తే ఏ యొక్క టర్మ్కి ఎంత వస్తుంది. సపోజ్ ఈ టర్మ్ డిపాజిట్ మీరు కానీ తీసుకున్నట్లయితే దీని యొక్క ఇంట్రెస్ట్ రేటు 1 ఇయర్కి అయితే 6.9% ఉంది, 2 ఇయర్స్కి అయితే 7% పర్ యానం ఉంది, 3 ఇయర్స్కి అయితే 7.1, 5 ఇయర్స్ టైం డిపాజిట్కి అయితే 7.5% పర్ యానం ఉందన్నమాట. సో ఇందులో మనం ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఏ టర్మ్కి ఎంత వడ్డీ వస్తుందో చూద్దాము. సపోజ్ 1 ఇయర్ కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే ₹1,00,000 డిపాజిట్ చేస్తే ₹7,081 వస్తుందన్నమాట. అంటే టోటల్ మీరు 1 ఇయర్ తర్వాత ₹1,07,081 మీరు చేతికి వస్తుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే ₹14,372 వడ్డీ వస్తుంది. టోటల్ వచ్చి ₹1,14,372 మీరు తీసుకోవచ్చు అనమాట 2 ఇయర్స్ తర్వాత. అదే మీరు 3 ఇయర్స్ టైం డిపాజిట్ తీసుకుంటే ₹21,873 వస్తుంది. ఈ టోటల్ వచ్చి ₹1,21,873 అనమాట. సో సపోజ్ లేదు నాకు కొంచెం 5 ఇయర్స్ తర్వాతే డబ్బులు అవసరము అని అనుకుంటే మీకు ₹58,370 వస్తుంది. టోటల్ ₹1,58,370 అయితే మెచ్యూరిటీ ప్లస్ అమౌంట్ రెండు అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా టైం డిపాజిట్లో ₹1,00,000 ఫిక్స్డ్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కీమ్ వచ్చి కేవీపీ. కేవీపీ అంటే ఇది కిసాన్ వికాస పత్ర. సో ఈ స్కీమ్లో మనం ₹1,00,000 డిపాజిట్ చేస్తే 2,00,000 వస్తుందన్నమాట. అంటే ₹1,00,000 వడ్డీ మన అసలు 1,00,000 మొత్తం 2,00,000 అనేది మనకు మెచ్యూరిటీ పీరియడ్ వస్తుంది అనమాట. సో దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అంటే 9 ఇయర్స్ 7 మంత్స్, అంటే 5 మంత్స్ ఎక్కువ, నియర్లీ 10 ఇయర్స్ పాలసీ అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్గా చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్కీమ్లో మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంత డబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎంఐఎస్. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ మీరు ఇది జాయింట్గా చేసుకోవచ్చు, సింగిల్గా చేసుకోవచ్చు. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇందులో మనము ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎవ్రీ మంత్ మనకు వడ్డీ రూపంలో వస్తుంది. లాస్ట్లో మనం వేసిన అసలు మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ యొక్క వడ్డీ అనేది ఎవ్రీ మంత్ మనం 60 నెలలు తీసుకుంటాం. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4% పర్ యానం ఉంటుంది. సపోజ్ మీరు 1,00,000 కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ ₹617 అయితే ఎవ్రీ మంత్ మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళకపోయినా మీ యొక్క వడ్డీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మీరు నెలకి ₹617 లెక్కన మీకు 5 ఇయర్స్ అంటే 6 నెలల తర్వాత ₹37,020 వడ్డీ వస్తుంది. తర్వాత మీరు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 రెండు వస్తాయి అనమాట. సో ఇది ఎంఐ స్కీమ్. ఇందులో మనం జాయింట్గా చేసుకోవచ్చు, సింగిల్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము. ఇందులో అయితే మనం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వడ్డీ అయితే తీసుకుంటాము. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% పర్ యానం ఉంటుంది. సో సపోజ్ ఇందులో కూడా 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ₹2,050 వస్తుంది. అంటే మొత్తం 60 నెలలకి ఎంత వస్తుంది? 41,000 వడ్డీ వస్తుంది. అంటే ఇది కూడా మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఇది ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అంటే అబోవ్ 60 ఉన్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళకి ఇది చాలా బెస్ట్ స్కీము. దీని గురించి మీకు ఫుల్ లెంత్ వీడియో కూడా నేను చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది. ప్లీజ్ దాన్ని ఒకసారి విజిట్ అయ్యి మీరు చూడండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు. నెక్స్ట్ ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో ఇది ఇచ్చి మనకి దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.7% పర్ యానం ఉంటుంది. సో ఇందులో కానీ 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేస్తే ₹44,903 వస్తుంది. సో అసలు ఎంత 1,00,000, మొత్తం ₹1,44,903. సో ఎన్ఎస్సి ఇది ఇప్పుడు చెప్పిన కన్నా ఎక్కువ వడ్డీ వచ్చాయన్నమాట. 44,000 చిల్లర వస్తుంది.
సో ఇందులో ఇవన్నీ నేను చెప్పినన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇది 1 lakh సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్స్. సో మీరు ఇందులో మీకు ఏ స్కీము కావాలో, ఏ స్కీమ్ నచ్చిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ స్కీమ్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, ఏ స్కీమ్ లాంగ్ టర్మ్గా యూజ్ అవుతుంది, ఏది షార్ట్ టర్మ్గా ఉంటుంది, మీకు అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం 2 lakhs కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ స్కీమ్లో ఎంత వడ్డీ వస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. సో మరి ఆ వీడియో మీ దాకా రావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.